చదవబడినటువంటి మూలవాక్యము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు రాలేదు. పోయిన వారం ఈ మాటను గురించి మాట్లాడుతూ చేరి ఉన్న వారందరితో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. నూతనంగా వచ్చిన వారి కొరకు మరొకసారి ఆ మాటలను జ్ఞాపకం చేసి నేను వాక్యంలో కొనసాగుటకు ప్రయత్నం చేస్తాను. జరిగిన సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కొరకు శిష్యులు ఎదురు చూస్తూ ఉన్నారంట. వారు వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయాణమై దోణిలో సిద్ధపడి ఉండి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండగా చాలా సమయం గడిచిపోయింది, చీకటి కూడా పడిపోయింది. కానీ రావలసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల యొద్దకు రాని కారణాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఎదురు చూస్తూ ఉన్నారంట ఆయన కొరకు. చీకటి పడింది కానీ ఆయన వారి యొద్దకు రాలేదు. పోయిన వారం మనం మాట్లాడుకున్నటువంటి మాటలు ఏంటంటే, దైనందిన మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో దేవుని కొరకు మనం ఎదురు చూసేటువంటి పరిస్థితులు అనేకములు ఉంటాయి. అలాగున ఉన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు కావచ్చు, మనం నిరీక్షణ కలిగినప్పుడు కావచ్చు, మన అవసరాన్ని బట్టి, మనకున్నటువంటి సమస్యను బట్టి, మనం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండగా ఆయన రాకపోతే మన జీవితంలో ఎలాంటి ప్రయాణాలు గుండా మనం వెళ్ళవలసి వస్తుందో ఈ లేఖనాన్ని బట్టి మనం మాట్లాడుకున్నాం. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల యొద్దకు రాని కారణాన్ని బట్టి వాళ్ళు దోణిలో వెళుతూ ఉండగా సముద్ర మధ్యలో ఒక అలజడి ప్రారంభమైంది. సముద్రము ఉప్పొంగడం, వాతావరణ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారడం, తుఫాను వారిని ఆటంకపరచడం, ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు నిలవడం అనేది పోయిన వారం మనం తెలుసుకున్నాం. దానిని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గనక రావాల్సిన టైంలో మన జీవితాల్లోకి కానీ, మన గృహాల్లోకి కానీ, లేకపోతే ఆధ్యాత్మిక కోణంలో చూసుకుంటూ ఉన్నప్పుడు మనతో ఆయన లేకపోతే, ఆయన రాకపోతే మన జీవిత స్థితిగతులన్నీ కూడా అలాగునే ఉంటాయన్న సంగతిని మీకు జ్ఞాపకం చేశాను. ఆయన రాకపోతే మన జీవితాల్లో సమస్యలు ఉంటాయి. ఆయన మన జీవితాల్లో లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి విషయం మనకి రూఢీపరచబడింది. అందులో భాగంగానే దీనిని సమర్థిస్తూ మరొక వాక్యాన్ని మీ అందరికీ నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ఒకసారి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక సమాచారం అనేది వచ్చింది. లాజరు అనేటువంటి వ్యక్తి రోగి అయి ఉన్నాడన్న సమాచారం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మొదట వచ్చింది. అయ్యా, లాజరు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నువ్వు వస్తే లాజరు స్వస్థత పొందుకొని బాగుపడతాడు, మరణించాల్సిన వాడు జీవాన్ని పొందుకుంటాడు, గనుక దయచేసి నువ్వు త్వరగా రావాలి అనేటువంటి కబురును యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తీసుకుని వెళితే అక్కడ చూడండి, మాట చాలా విచిత్రంగా రాయబడింది. 6వ వచనంలో, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు. రోగి అయి ఉన్నాడన్న సంగతి తెలిసినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా 2 దినాలు అక్కడే ఉండిపోయాడంట. వాస్తవంగా మన ఆత్మీయుల్లో గాని, మన స్నేహితుల్లో గాని, మన కుటుంబ సభ్యుల్లో గాని రోగంతో బాధపడుతూ ఉన్నారు, మరణపాయ స్థితిలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అన్న సమాచారం మనకు వచ్చిన వెంటనే వారి దగ్గరికి మనం వెళ్ళకపోయినా మనకున్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి వాళ్ళకు ఒక ఫోన్ కాల్ చేసినా, ఎలాగున్నారండి, మరి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నారా, మరి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయా లేదా, ఒకవేళ మన ధనవంతులైతే ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతూ ఉన్నారా, ఏమైనా అవసరమైతే అడగండి, ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని మాటలు మాట్లాడకుండా మనం ఉండలేము. మానవులంగా ఆయన చేత నిర్మించబడినటువంటి మనుషులంగా మనకే అంత జ్ఞానం ఉంటే, అంత మంచి ఆలోచన ఉంటే, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని సృజించిన వాడు, మన కొరకు కనిపెట్టుకుని ఉన్నవాడు ఆయన ఇంకెంత ఆలోచన చేసి ఉండాలి. వినిన వెంటనే పరుగున వచ్చేసి లాజరు మీద చేతులుంచి ప్రార్థించి ఆ రోగమును పారద్రోలి ఆ రోగము నుండి విడిపించి స్వస్థతనిచ్చి సజీవంగా నిలపాల్సింది పోయి, లాజరు రోగి అయి ఉన్నాడన్న సంగతి వినినప్పుడు ఇంకా తానున్న చోట 2 దినములు నిలిచాడంట. ఇంకా 2 దినములు నిలిచాడు. ఇంకా 2 రోజులు అక్కడే ఉండిపోయాడు.
ఇంకా 2 రోజులు డిలే చేశాడు అక్కడ. ఆయన ఆలస్యం చేయబట్టి జరిగిన కార్యం ఏంటంటే రోగి అయి ఉన్నటువంటి లాజరు చనిపోయాడు. రోగి అయి ఉన్నటువంటి లాజరు చనిపోయాడు. ఇప్పుడు 2 పరిస్థితులను మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మొదటి సందర్భం ఏంటి? ఆయన శిష్యులు ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు ఎదురు చూస్తూ దోణిలో సిద్ధంగా ఉన్నారు, కానీ రావాల్సినటువంటి దేవుడు వారి దగ్గరికి రాని కారణాన్ని బట్టి వాళ్ళు సముద్రంలో నశించిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పడిపోయారు. ఇక్కడ సందర్భానికి వచ్చేసరికి వీళ్ళు సమాచారాన్ని పంపారు, లాజరును గురించి రోగి అయి ఉన్నాడని. ఆయన రావాల్సిన వాడు, వచ్చి స్వస్థపరచవలసిన వాడు ఇంకా 2 దినములు అక్కడే నిలిచిన కారణాన్ని బట్టి రోగి అయినటువంటి లాజరు చనిపోయాడు అనేటువంటి వార్త మనకి లేఖనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. రావాల్సిన దేవుడు రాకపోతే ఏం జరుగుతుందయ్యా అని చెప్పేసానంటే, ఒక వ్యక్తి ఏమో మరణించాడు, ఇంకొంతమంది ఏమో మరణాపాయ స్థితిలో పడిపోయారు. ఆయన మన జీవితాల్లో లేకపోతే, మన దగ్గరికి రాకపోతే, మనం ప్రార్థించినప్పుడు కావచ్చు, వేడుకున్నప్పుడు కావచ్చు, ప్రతిమాలినప్పుడు కావచ్చు, నిరీక్షించినప్పుడు కావచ్చు, కనిపెట్టుకొని ఉన్నప్పుడు కావచ్చు, సమస్యలు ఎదురవుతున్నప్పుడు, ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, ప్రతికూల మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థించగా ఆయన మనవి ఆలకించకపోతే మన జీవితాలు ఏమవుతాయో అన్న సంగతిని గురించి ఈ వాక్యాలు మరింత వివరణిస్తూ ఉన్నాయి. పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయేటువంటి ప్రమాదం ఉంది, నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎలాగైతే సముద్రంలో పెద్ద గాలి వచ్చిందంట, నేను చెప్పాను పోయిన వారం, పెద్ద గాలి దేనికి సాదృశ్యం? ఒకవేళ ఆ గాలి వచ్చిందంటే జీవితాలు ఎలాగున అతలాకుతలం అయిపోతాయో అన్న సంగతిని పోయిన వారమే మీకు ప్రకటించాను. జ్ఞాపకం ఉంచుకోండి, మరొకసారి చెబుతూ ఉన్నాను. ఆయన రాకపోతే అలాంటి ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. అలాంటి పరిస్థితులు గుండానే మన జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఓదార్పు ఉండదు, ధైర్యం ఉండదు. భయంతో, ప్రాణ భయంతో ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని దినదినము గడియ గడియ ఏం జరుగుతుందా అనేటువంటి భయానకమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన పరిస్థితులు మనం ఎదుర్కొంటాం, ఆయన మన దగ్గర లేకపోతే, లేదా ఆయన మన దగ్గరికి రాకపోతే. ఈ విషయం అంతా కూడా దేవునికి తెలియదు అంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. సమాచారాన్ని పంపించారు మార్తా మరియా, ఇదిగో అయ్యా లాజరు రోగి అయి ఉన్నాడు, నువ్వు రావాలి, నువ్వు వచ్చి స్వస్థపరిస్తేనే బ్రతుకుతాడు అని సమాచారాన్ని పంపినప్పుడు, నేను వెళ్ళకపోతే లాజరు మరణిస్తాడు అన్న సంగతి దేవునికి తెలియదా? శిష్యులు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఉదయం అంతా నాతో పరిచర్యలో వాడబడ్డారు, మేమందరం కలిసి అనుకున్నాం వేరొక ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాలి, దేవుని యొక్క రాజ్యమును విస్తృతంగా వారి మధ్యలోకి తీసుకుని వెళ్ళాలి, అనేక అద్భుత కార్యములు చేయాలని పరిచర్యను సంబంధించినటువంటి యొక్క ఆలోచన కలిగి, ముందుగానే ఒక ప్లానింగ్ కలిగి వాళ్ళు సిద్ధపడి ఉన్నప్పుడు ఈయన ఏకాంతముగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈయన వస్తాడని చెప్పేసి నన్ను శిష్యులందరూ ఎదురు చూస్తూ ఉంటే చీకటి పడింది, కానీ ఈయన రాలేదంట. ఈయనకు తెలియదా ఒకవేళ వెళ్ళకపోతే వీళ్ళు సముద్ర మధ్యలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటారు, ఏదో ఒక ప్రతికూలతను ఎదుర్కొంటారు, ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గుండా వీళ్ళు ప్రయాణించాల్సి వస్తుంది, నశించిపోయేటువంటి అవకాశం ఉందన్న సంగతి దేవునికి తెలియదా? వీరు నశించిపోతారన్న సంగతి తెలుసు, లాజరు చనిపోతాడన్న సంగతి దేవునికి తెలుసు. మరి అయినా సరే ఎందుకు రాలేదు? నేను పోయిన వారం చెప్పాలనుకున్నాను దీన్ని, కానీ సమయము సహకరించక, పరిస్థితులు అనుకూలించగా మేము విస్తృతంగా నేను మీతో మాట్లాడలేకపోయాను. దేవుని మహాకృపను బట్టి ఈ దినాన దీని గురించిన వివరణే మనం తీసుకోబోతూ ఉన్నాం. శిష్యులు నశించిపోతారన్న సంగతి తెలిసినప్పుడు ఎందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు వారి దగ్గరికి వెళ్ళలేదు? లాజరు చనిపోతాడన్న సంగతి తెలిసినప్పుడు ఎందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు దగ్గరికి వెళ్ళక తానున్న చోటన 2 దినములు నిలిచిపోవడానికి గల కారణం ఏంటి? ఈ రెండిటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడన్న సంగతి మనకి చాలా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటగా ఈ సందర్భాన్ని మనము పరిశీలన చేద్దాం. మొట్టమొదటిది, శిష్యులు ధోనిలో ఉన్నప్పుడు, ప్రయాణమే వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే, లేఖనాల్ని మనం పరిశీలన చేసినప్పుడు, లేఖనాల్ని మనం పరిశోధించినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ సందర్భం జరగడానికన్నా ముందే మరొక సందర్భం, ఇలాంటి పరిస్థితి ఒకానొక సందర్భంలో వారి జీవితాల్లో జరిగింది. అదేంటంటే, ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఎదురు చూస్తూ ఉండి ఆయన రాకపోతే ప్రయాణమే వెళ్తూ సముద్ర మార్గంలో వెళ్తూ ఒక సమస్యను ఎదుర్కొన్నారు, అలాంటి సమస్య ఇదివరకే వారి జీవితాల్లో ఒకటి సంభవించింది. అదేంటి అని అంటే,
దాన్ని కూడా మీకు వివరంగా తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సమయాన్ని బట్టి వివరిస్తాను. లేఖనాల్ని చదివేటువంటి సమయం లేదు కనుక దయచేసి అర్థం చేసుకోండి. మీకు దీని గురించిన అవగాహన ముందుగానే ఉండి ఉంటుంది. వీలైతే మీట్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఆ వాక్యాలను, రెఫరెన్స్లను మరి మెసేజ్ రూపంలో పంపించడానికి ప్రయత్నం చేయండి. దయచేసి నా మాటలను జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ దినాన శిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఇదివరకే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి జీవితాల్లో ఒకటి చూడాలని చెప్పేసి నన్ను అనుకున్నాడు. అదేంటంటే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగనే తక్కిన శిష్యులు అందరూ కూడా ఇలాగనే వేరొక ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అనేటువంటి భావంతో దేవుని యొక్క రాజ్య సువార్తను అనేక మందికి తెలియజేసి వారి ఎదుట పరిచర్య చేయాలి అనేటువంటి ఒక ప్లానింగ్తో, ఒక ప్రణాళికతో, ఒక రాత్రికాల సమయంలోనే అది కూడా వాళ్ళు దోణిలో ప్రయాణమే వెళ్తూ ఉండగా ఆయన ఒక్కసారంట దోణి అమరమున తలవాల్చుకొని నిద్రించెను అనేటువంటి లేఖనం అక్కడ రాయబడింది. ఆయన నిద్రించెను అనేటువంటి లేఖనం రాయబడిన తరువాత వెంటనే జరిగింది ఏంటంటే, సముద్రంలో ఒక పెద్ద అలజడి ప్రారంభమైంది. పెద్ద గాలి వీచింది, సముద్రం ఉప్పొంగింది. అందరూ కూడా ఆ పరిస్థితికి భయపడిపోతూ ఉన్నారు. ఈయనేమో యేసుక్రీస్తు ప్రభుల వారు దోణిలోనే ఉండి, అయా మేము నశించిపోతూ ఉన్నాం, ఇదిగో మేము మునిగిపోతూ ఉన్నాం, పడవ బోర్తా కొట్టేటువంటి ప్రమాదం ఉంది, ఈ రోజే మనకు ఆఖరి రోజు అవుతుంది అనేటువంటి బాధతో, వేదనతో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారంట. ఎక్కడ? దోణిలో ఉండి, సముద్రం మధ్యలో ఉండి, వాతావరణ పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పుడు వాళ్ళు ఆ దోణిలో ఉండి ఆయన నిద్రపోతూ ఉంటే ఆయనను లేపుతూ అంటూ ఉన్నారు, అయా మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా? మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా? ఇదిగో ఈ రకమైన గాలి వస్తుంది, సముద్రం ఉప్పొంగుతుంది, తుఫాను ప్రభావం కనపడుతూ ఉంది, మేము ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటే నీవు మాత్రం నిమ్మలంగా నిద్రిస్తూ ఉన్నావు, మా బ్రతుకులను బట్టి నీకు చింత లేదా అనేటువంటి ప్రశ్న ఆ దినాన వీళ్ళందరూ కూడా యేసుని అడిగినట్లుగా లేఖనాలని పరిశీలన చేస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళు అడిగారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పేసి. అప్పుడు ఆయన లేచి పెద్దగా వారితో మాట్లాడింది ఏమీ లేదు, వారితో ఎక్కువగా సంభాషించింది ఏమీ లేదు. గాలిని గద్దించాడంట, సముద్రమును నిమ్మలపరిచాడంట, వారితో ఒక మాట అన్నాడు అంతే, విశ్వాసం ఉంచండి అని. ఇంకెంతకాలం విశ్వాసం లేకుండా బ్రతుకుతారు? మీతో ఉన్నవాడు జీవింపజేయుటకు సమర్థత కలిగిన వాడన్న సంగతిని మీరు ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం లేదు అనే కోణంలో వారితో మాట్లాడి వాతావరణమును నిమ్మలపరిచి దానిని ఆదేశించి అదే వాతావరణం మీద అధికారాన్ని కనబరిచినటువంటి దేవుడిగా తానుంటూ ఆ కార్యమును బట్టి శిష్యుల జీవితాల్లో, వారి ఆలోచనలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని వారికి నేర్పించాలనేటువంటి భావనతో ఇంత కార్యం చేశాడు ఆయన. ఏంటది అనంటే, నశించిపోయినప్పటికీ కూడా జీవింపజేయుటకు సమర్థత కలిగిన వాడను నేను అన్న సంగతిని శిష్యులకి మొదట తెలియజేయాలనేటువంటి తాపత్రయంతోనే వారి ఎదుట వాతావరణం మీద అధికారాన్ని చలాయించి వారిలో విశ్వాసమును బలంగా నింపడానికి ఆయన ప్రయత్నం చేసిన సందర్భం అక్కడ మనకి జ్ఞాపకం అవుతూ ఉంది. వారి ఎదురుగానే దోణిలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన పెద్దగా ఏమీ చేయాల, గాలిని గద్దించాడు, సముద్రమును నిమ్మలపరిచాడు, విశ్వాసం ఉంచమని ఆదేశించాడు, అంతే, అంతకు మించి ఇంకొకటి లేదు. వారి ఎదుట ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన క్రియను జరిగించినప్పటికీ కూడా 6వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా ఇలాంటి సందర్భం ఎదురవుతూ ఉంటే భయభ్రాంతులకి గురైపోయినటువంటి జీవన విధానాన్ని శిష్యుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం, మనకి సమస్య వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, వేడుకుంటాం, ప్రభువా నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు అని చెప్పేసి నన్ను అనుకుంటాం. కానీ మనందరికీ తెలుసు, అబ్రహాము నిరీక్షించాడు, దేవుడు చేసిన వాగ్దానమును ఆయన మర్చిపోడు. అబ్రహాము ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్న కారణాన్ని బట్టే 100 ఏళ్ల వయసులో కూడా గర్భఫలాన్ని పొందుకున్నాడు, ఇస్సాకును పొందుకున్నాడు, సంతానాన్ని పొందుకున్నాడు, ఆయన యొక్క నెరవేర్పును ఆయన చూడగలిగాడు అనేటువంటి మాటలను మనం చదివి మన విశ్వాసాలని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళమే మనం. ఇలాగున బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని కొరకు నిరీక్షించి ఎన్నో అద్భుత కార్యములు వారి జీవితాల్లో ఆలస్యమైనప్పటికీ కూడా
కార్యములు మాత్రము చూచిన సాక్ష్యములను ఎన్నో బైబిల్ గ్రంథములు దేవుడు లిఖింపజేస్తే వాటిని చదివి విశ్వాసములను బలోపేతం చేసుకున్న వాళ్ళమే. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసరికి ఆ వాక్యాలు మనకి పనికిరావు. వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసరికి ఆ విశ్వాసం మన ఎదుట ఉండదు. వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చేసరికి ఆ నిరీక్షణ కలిగిన బ్రతుకు మనకు ఉండదు. అబ్రహాము గురించి చెబుతాం, యోసేపు గురించి చెబుతాం, దావీదు గురించి చెబుతాం. మలాకి గ్రంథం దగ్గర నుండి మత్తయి సువార్త వరకు ప్రజలందరి కొరకు ఎదురు చూసిన విధానాన్ని గురించి మనం అందరం కూడా గమనిస్తూ ఉంటాం. ఇంత గమనించి ఇంత విశ్వాసపు వ్యక్తులను మనం పరిశీలించినప్పటికీ కూడా మన జీవితాల్లో సమస్య ఎదురైనప్పుడు మాత్రం వెంటనే ఎందుకని దేవుడు ఇంకా సహాయం చేయడం లేదు, ఎందుకని దేవుడు ఇంకా నా మనవిని ఆలకించడం లేదు, ఎందుకని దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలకించి నా దగ్గరికి దిగి రావడం లేదు, నా సమస్యను తొలగించడం లేదు, నాకు సహాయం చేయడం లేదు, ఈ పరిస్థితి నుండి ఈ ఇబ్బంది నుండి నన్ను విడిపించడం లేదు అని మాట్లాడుతూ ఆయన ఎదుట విశ్వాసహీనులుగా కనబడేటువంటి బ్రతుకులు ఎంతో మంది క్రైస్తవులలో ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. నిజమే, ఆయన మన దగ్గరికి రాకపోతే ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన జీవితాల్లోకి వస్తాయి. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఆయన మన దగ్గరికి రావట్లేదు అని అంటే అర్థం నీ మీద ప్రేమ లేదనో, లేకపోతే ఆయనకి శక్తి లేదనో కాదు. నీ మీద ప్రేమ లేదనో, ఆయనకి శక్తి లేదనో కాదు. నీలో ఏదో ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడన్న సంగతిని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారంట. చీకటి పడుతుంది, రావాల్సిన వాడు ఇంకా రాలేదు, మనమేమో అద్దరికి వెళ్ళిపోయి సువార్త పరిచర్లో వాడబడాలి రేపటి దినము నుండి అనేటువంటి ఒక ప్రణాళికతో వీళ్ళు ప్రయాణమే వెళ్తూ ఉంటే రావాల్సిన దేవుడు రాకపోతే సముద్రంలోకి వెళ్ళగానే ప్రతికూలత ఏర్పడినప్పుడు విశ్వాసాన్ని కనపరచవలసిన వీరు నశించిపోతున్నామనేటువంటి భయాన్ని కనబరిచిన విధానాన్ని మనం లేఖనాల్లో పరిశీలన చేయొచ్చు. కానీ ఇదివరకే వాళ్ళకి ఆ విశ్వాసపు యొక్క మూలమును నేర్పాడు. ఎలాగున విశ్వసించాలో, ఎలాగున ప్రకృతిని ఆదేశించాలో వారి ఎదుట ఒక అద్భుతమైన కార్యమును జరిగించి వారికి తెలియజేశాడు. ఇది జరగకుండా ఇది జరిగినట్లయితే అరే పర్లేదు, శిష్యుల్లో ఒక రకంగా వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు, వాళ్ళు భయపడడంలో తప్పు లేదు, నశించిపోతున్నామనేటువంటి ఉద్దేశముతో ఇబ్బంది పడడం తప్పులేదు అని అనుకోవచ్చు. కానీ వారికి ముందుగానే ఆయన వారితో నుండి గాలిని గద్దించి సముద్రమును నిమ్మలపరిచి ఒక అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించాడన్న సంగతిని వీళ్ళు మరిచిపోయి, అలాంటి దేవుని మేము కలిగి ఉన్నాం, ప్రకృతిని సైతం కూడా ఆదేశించి తన హస్తగతంలో ఉంచుకొని నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనము వెంబడిస్తున్నామనేటువంటి విశ్వాసాన్ని కనబరచక అప్పుడు ఎలాగైతే మేము నశించిపోతున్నామని మొరబెట్టారో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగనే మేము నశించిపోతున్నాం అని మొరబెడుతూ ఉన్నారు. వీళ్ళు సముద్ర మధ్యలోకి వెళ్ళారు, కానీ ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వారి ఎదురుకు వస్తూ ఉంటే అయ్యో పోతామని చెప్పేసి కేకలు పెట్టిన సందర్భం ఇక్కడే జరుగుతుందండి. విశ్వాసాన్ని చూడలేకపోయారు. పేతురు మాత్రం దుడుకు స్వభావం కలిగిన వాడు కనుక వీరి వంటి వారిని నేను కాదు అని యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియజేయడం కోసమో, లేకపోతే నీళ్ళ మీద నడవాలనేటువంటి అత్యాశక్తి కలిగినటువంటి ఆలోచన కొరకో గాని నేను కూడా నీ వలె నీళ్ళ మీద నడుస్తాను అనంటే దేవుడు రమ్మన్నాడు, ఆదేశించాడు, శక్తినిస్తా అన్నాడు. కానీ పేతురు నడవడం మొదలుపెట్టి మరలా గాలిని దానిని చూసిన తర్వాత మునిగిపోసాగాడు. ఈ సందర్భం మనకి తెలిసిందే. ప్రేమగా దేవుడు ఒక మాట అంటాడు కదా పేతురుతో, ఏమని? అల్ప విశ్వాసి. ప్రేమగా అంటాడండి దేవుడు, అల్ప విశ్వాసి. మొన్ననే కదా ఒక కార్యం చేశాను మీ ఎదుట. నేనున్నప్పుడు సముద్రానికి అంత శక్తి ఉండదు, నేనున్నప్పుడు గాలైనా ధూళైనా ఏదైనా నేను చెప్పినట్లే నడుచుకోవాలి, నేను చెప్పినట్లే ఉండాలి అన్న పాఠాన్ని వీళ్ళకి నేర్పించినప్పటికీ కూడా విశ్వాసాన్ని కనపరిచారంటే లేదండి. విశ్వాసాన్ని కనపరచలేదు కాబట్టి ఆయన ఆలస్యం చేశాడు. విశ్వాసాన్ని కనబరచలేదు కాబట్టి ఆయన కొన్ని రోజులు నిలిచాడు. రెండో సందర్భంలోకి వెళ్దాం. కానీ ఆ దినాన వారు ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ కూడా, వారు నశించిపోతారన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఎందుకని యేసు వారి దగ్గరికి వెళ్ళలేదు అనంటే వారి విశ్వాసములను బలోపేతం చేయడం కొరకు, మొట్టమొదటి కారణం వారి విశ్వాసములను పరీక్షించడం కొరకు. విశ్వాసములను పరీక్షించడం కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆలస్యము చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క జనాంగమా, జ్ఞాపకం ఉంచుకోండి. మనం ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు కావచ్చు,
ఆయన ద్వారా రావాల్సినటువంటి సహాయం మన దగ్గరికి రావట్లేదు అని అంటే ఆయనను నిందించడం కాదు, లేకపోతే ఆయనలో శక్తి లేదని చెప్పేసి నన్ను డిక్లేర్ చేయడం కాదు, కానీ మొట్టమొదటగా మన విశ్వాసపు జీవితాలు ఎలాగున్నాయి ఏంటి అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా మనకి ఉంది. నీలో ఉన్నటువంటి విశ్వాసమును గమనించడం కోసం, పరీక్షించడం కోసం కూడా అనేక సందర్భాల్లో దేవుడు నీ జీవితంలో కార్యములను ఆలస్యము చేస్తాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన చేయలేక కాదు, ఆయన రాలేక కాదు, నువ్వు నశించిపోతావన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆలస్యం చేస్తాడంటే నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆయనకి తెలియాలి. మొదట నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కనబరుస్తున్నావో ఆయనకు తెలియాలి. ఆ విశ్వాసపు పరీక్షలో నువ్వు నెగ్గితే, అబ్రహాము వలె నువ్వు నిరీక్షణ కలిగిన వాడివైతే, యోసేపు వలె కనిపెట్టుకుని ఉన్న వాడివైనట్టయితే అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను దేవుని ఎదుటి నుండి నువ్వు చూడగలుగుటకు సమర్థుడవుతావు. నీలో విశ్వాసం లేకపోతే, నిరీక్షణ లేకపోతే, ఆయన యందు నమ్మిక ఉంచకపోతే ఆయన నీ యొద్దకు రాడు. ఆయన రాకపోతే మన జీవిత పరిస్థితులు ఎలాగుంటాయో మనం ముందుగానే మాట్లాడుకున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, విశ్వాసమును కలిగి మనం జీవించాలి. ఎందుకు అబ్రహామును గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు? అనేక మంది భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఎందుకని దేవుడు రాయించాడు అని అంటే ఆయన గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదండి. ఆ వ్యక్తులను చూసి మనం కూడా అలాంటి విశ్వాసాలని కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు తన అనుచరులను వాడుకొని, తన శిష్యులను వాడుకొని 66 పుస్తకాల లేఖన గ్రంథాన్ని లిఖించి మన చేతుల్లో పెట్టాడు. దీనిని నమ్మక, దీనిని విశ్వసించక ఆయనను అనుమానించేటువంటి పరిస్థితుల్లో ఉంటే నిజంగానే మన జీవితాలు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందన్న సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవ దానిలోకి వెళ్దాం. మొట్టమొదటిది, శిష్యుల దగ్గరికి ఆయన ఎందుకు వెళ్ళలేదు అని అంటే వారి విశ్వాసములను పరీక్షించి విశ్వాసంలో స్థిరపరచడానికి అన్న సంగతి మనకి నిర్ధారణ అవుతూ ఉంది. రెండవ కార్యం ఏంటి? ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే సరే విశ్వాసాలని పరీక్షించడానికి అనేటువంటి ఉద్దేశమును మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు దగ్గరికి వెళ్ళపోవడానికి, లాజరు రోగి అయి ఉన్నాడన్న సంగతి తెలిసినప్పుడు ఆయన యొద్దకు వెళ్ళిపోయి ప్రార్థన చేయకపోవడానికి, ఆయనను స్వస్థపరచకపోవడానికి గల కారణం ఏంటి? దానికి కూడా విశ్వాస పరీక్షేనా? దానికి కూడా ఇదే వర్తిస్తుందా అంటే లేఖనాలను గమనించినప్పుడు కాదు అనేటువంటి భావనే నాకు కలిగింది. ఒక రకంగా అది కూడా ఒక కారణం అయినప్పటికీ కూడా ఇంకొంచెం లోతుగా వాక్యాన్ని విశ్లేషించినప్పుడు ఆయన నేర్పించాలనుకున్న పాఠం మరొకటి ఉందన్న సంగతి నాకు అర్థమైంది. ఒకసారి చూస్తారా? ఆయన చెబుతాడు నేను ఎందుకు వెళ్ళలేదు అన్న దాని గురించి ఆయన ఒక వివరణ ఇస్తాడు. చూడండి ఒకసారి. ఈ లేఖనాన్ని పరిశీలించినప్పుడు లాజరు రోగి అయి ఉన్నాడన్న సంగతి తెలిసినప్పుడు ఇంకా ఆయన 2 దినములు అక్కడే ఉండడానికి గల కారణం ఏంటో ఆయనే చెబుతాడు. ఒకసారి సందర్భాన్ని చూద్దాం. లాజరు రోగి అయి ఉన్నాడన్న సమాచారం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది. కానీ ఆ సమాచారాన్ని విన్న తర్వాత ఆయన లాజరు ఎదుటకు వెళ్లకుండా ఇంకా 2 దినములు తానున్న చోటనే నిలిచిపోయాడు. ఈ 2 దినములు తాను ఆలస్యం చేసిన కారణాన్ని బట్టి రోగి అయినటువంటి లాజరు మరణించినటువంటి విధానాన్ని మన లేఖనాల్లో పరిశీలిస్తూ ఉన్నాం. లాజరు మరణించిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుల దగ్గరకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఒక మాట, కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడి ఆయన అంటూ ఉన్నాడు, ఆయన ఈ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిది. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. కావున యేసు లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదుము రండని స్పష్టముగా వారితో చెప్పెను. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరు దగ్గరికి వెళ్ళకపోవడానికి గల కారణం లాజరు మీద ప్రేమ లేదనో, లేకపోతే ఒకసారి మార్తా మరియా ఇంటికి వెళ్ళినప్పుడు మార్త సరిగ్గా ఉపచారం చేయలేదనో, పరిచర్య చేయలేదనో, పాత కక్షలన్నీ కూడా మనసులో పెట్టుకుని దేవుడు దానిని గుర్తుంచుకొని నాకు సరైన ఆతిథ్యం వీళ్ళు ఇవ్వలేదు గనక
ఇదిగో లాజరు రోగి అయి ఉండగా నేను వెళ్ళలేదు అనేటువంటి భావనతో యేసుక్రీస్తు ప్రభుల వారు లేడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి లాజర్ అన్నా, మార్తన్నా, మరియ అన్నా, వారి కుటుంబం అన్నా అమితమైనటువంటి ప్రేమ ఉంది. ఇంకా బాగా చెప్పాలంటే తన సొంత కుటుంబం కన్నా గాని ఎక్కువ ఆధిక్యతను ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినట్లుగా లేఖనాలను పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇంత ప్రేమ కలిగినోడు లాజరు రోగి అయి ఉన్నాడన్న సంగతి తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఆయన చెబుతూ ఉన్నాడు. శిష్యుల గురించి నేను వెళ్ళలేదంటూ ఉన్నాడు. ఆయన శిష్యులతో అంటూ ఉన్నాడు, మీ నిమిత్తమే నేను అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు ప్రభువా అని అంటే కొన్ని మాటలు చెప్పాడు. ఆయన అంటూ ఉన్నాడు, లాజరు నిద్రించుచున్నాడు, వెళ్ళి మేలు కొలుపుదాం రండి అని చెప్పేసానంటే వాళ్ళు ఆధ్యాత్మిక కోణంలోనో లేకపోతే ఇంకొక రకంగానో ఆలోచన చేస్తా ఉన్నారు. నిద్ర అనంటే నిద్రను గూర్చి, విశ్రాంతిని గూర్చి వాళ్ళు ఉన్నారేమో. ఒకవేళ లాజరు విశ్వాసములో నిద్ర కలిగిన వాడిగా ఉండిపోయాడేమో, మెలకువ కలిగిన వాడుగా లేడేమో, వాక్యంతో అతన్ని మేల్కొల్పాలనేటువంటి ఉద్దేశంతో యేసు బయలుదేరుతూ ఉన్నాడేమో అనేటువంటి ఆలోచన లాంటి భావన కలిగి వాళ్ళందరూ ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు అంటూ ఉన్నాడు, మీరు అనుకుంటున్న నిద్ర కాదు, మరణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిద్రించుచున్నాడు అనంటే లాజరు మరణించాడని అర్థం. మరణించినటువంటి లాజరును తిరిగి లేపడానికి వెళ్తున్నాము అని చెప్పేసి చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు చెప్పాడు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు వారి కొరకు వెళ్లకుండా ఉండలేదు? మరణించిన తర్వాత వీరి ఎదుటే యేసుక్రీస్తు ప్రభుల వారు లాజర్ని బ్రతికించాల్సినటువంటి అవసరత ఏమొచ్చింది అని కనుక ఆలోచన చేస్తే దీనికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దీనికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏంటి అని అంటే, ఒకానొక సందర్భంలో మీ అందరికి పోయిన వారం కూడా చెప్పాను వివరణ కొంత, మీకు అర్థమవడం కోసం. ఎంతమంది పరిశీలన చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో మరణించిన వారిని బ్రతికించిన జాబితా మనకి చాలా తక్కువ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతమంది మరణించిన వారిని బ్రతికించినట్లుగా లేఖనాలు ఉన్నాయి చెప్పండి ఒక్కసారి. ఎంతమందిని మరణించిన వారిని బ్రతికించాడు దేవుడు? ముగ్గురా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో ముగ్గురు అంటున్నారు. మరి కొంతమంది పరిశీలన చేసి వచ్చేవారు నాకు ఆన్సర్ చెప్పండి. మీకు ముందుగా ఒక విషయాన్ని చెబుతాను. ఈ సందర్భం జరగడానికన్నా ముందే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించిన వారిలో నుండి ఒకరిని లేపాడు. ఆల్రెడీ యాయీరు కుమార్తెను లేపాడు. యాయీరు కుమార్తెను లేపడానికన్నా ముందు జరిగిన సందర్భం మన అందరికి తెలిసిందే. ఆయన సమాజ మందిరపు అధికారి. ఆయన పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చేసి అంటూ ఉన్నాడయ్యా, నా కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది, మరణ పడకల మీద ఉంది, ఇంకో 2-3 నిమిషాలు లేదా ఒక గడియలో తను మరణిస్తుంది, కనుక నువ్వు వచ్చి ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే చావవలసిన నా కుమార్తె బ్రతుకుతుంది అని అంటే, ఆయన ప్రార్థించిన కారణాన్ని బట్టి, వేడుకున్న విధానాన్ని బట్టి దేవుడు యాయీరుతో కలిసి యాయీరు ఇంటికి ప్రయాణమే వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అతన్ని అడ్డుకొని అక్కడ కొంత సమయాన్ని ఆయన అక్కడ వెచ్చించాడు. మనందరికి తెలుసు ఆ సందర్భం. ఈ కార్యాలన్నీ కూడా జరిగిస్తూ ఉండగా ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ బాగుపడింది అని అనుకున్న టయానికి యాయీరు ఇంటి నుండి కొంతమంది పనివారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఆ బోధకుని ఇబ్బంది పెట్టకు, ఇంకా ప్రయోజనం లేదు, ఇంక నువ్వు ఆయన ఇంటికి తీసుకొని వచ్చిన ఉపయోగం లేదు, వెళ్ళిపోయి ఆ అంతిమ యాత్రకు సంబంధించినటువంటి పనుల్లో నిమగ్నమవు అన్నట్లుగా సమాచారాన్ని తీసుకుని వస్తే యేసు అంటాడు యాయీరుతో, విశ్వాసం ఉంచు, వెళ్దాం పదా అని చెప్పేసానని యాయీరుని వెంట పెట్టుకొని వస్తాడు. సరే వెంట పెట్టుకొని వచ్చాడు. మరణించినటువంటి యాయీరు కుమార్తెను బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతమందిని తీసుకుని వెళ్ళాడు? లేఖనాల్ని మనం పరిశీలన చేసినప్పుడు 3 శిష్యులు ఉంటారు. పేతురు, యాకోబు, యోహానులతో పాటుగా యాయీరు అలాగనే తన కుటుంబాన్ని మాత్రమే లోపలికి తీసుకుని వెళ్ళి వెనక అనుసరిస్తూ ఉన్న చాలా మందిని కూడా అక్కడ నుండి పంపించేస్తాడు దేవుడు. చాలా క్లియర్ గా రాయబడి ఉంటుంది లేఖనం, మీరు పరిశీలన చేయండి. ఆయన తన ఎదుటనున్న వారందరిని కూడా పంపివేసి 3 శిష్యులను అలాగనే యాయీరు కుమార్తె యొక్క కుటుంబాన్ని మాత్రము లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఆ చనిపోయినటువంటి యాయీరు కుమార్తెను బ్రతికించాడు. ఆ బ్రతికించిన విధానాన్ని చూసిన వాళ్ళు ఎవరు అనంటే యాయీరు యొక్క కుటుంబం అలాగనే శిష్యుల్లో ఉన్నటువంటి 3 మాత్రమే. తక్కిన వాళ్ళు ఇంకెవరు కూడా ఆ సందర్భాన్ని గాని అద్భుత కార్యాన్ని గాని చూడాల. ఈయన వెళ్ళేటప్పుడు కూడా, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళందరితో ఏమన్నాడు అని అంటే, అందరూ ఏడుస్తూ అయ్యో యాయీరు కుమార్తె చనిపోయింది అని చెప్పేసి నన్ను వేదన పడుతూ దుఃఖిస్తూ ప్రలాపిస్తూ ఉంటే
యేసు ఆ ఇంట్లోకి ప్రవేశించి ఏడుస్తూ ఉన్న వాళ్ళందరినీ చూసి చాలా సింపుల్ ఒక మాట అంటాడు. ఏమనంటే, ఆమె నిద్రించుచున్నది కానీ మరణించలేదు. అందరూ ఆయనను అపహాసం చేశారంటే, ఏనైనా మేము ఎప్పటి నుంచి వచ్చాం? ఆమె రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రారంభ దశ నుండి మేము ఎక్కడే కనిపెట్టుకుని ఉన్నాం. చనిపోయిన దాన్ని మేము నిర్ధారించుకున్నాం. వైద్యులు వచ్చారు, నిర్ధారించారు. ఈయన ఇప్పుడు వచ్చేసి ఆమె చనిపోలేదు, నిద్రిస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఏంది మీరు గమనించారా? యాయిరు కుమార్తె దగ్గర కూడా చనిపోయినటువంటి ఆవిడ నిద్రిస్తుంది అన్నాడు. లాజరు దగ్గరకు వచ్చేసరికి కూడా శిష్యుల దగ్గర ఏమంటున్నాడు అంటే, లాజరు నిద్రిస్తున్నాడు అని అంటున్నాడు. దీని ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని నిద్రలానే చూస్తాడు కానీ మరణాన్ని మరణంగా చూడరు. అసలు ఆయన వచ్చిన కారణం ఏంటి? ఎందుకు వచ్చాడు ఆయన? 2025 సంవత్సరాల క్రితం ఒక మానవ రూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి? ఆయన బోధించినది ఏంటి అనంటే, నిత్య జీవము మీకు అనుగ్రహించడానికి నేను వచ్చానని బోధించాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. చెప్పలేదా దేవుడు మాటలు? మరి శారీరకంగా మరణిస్తే ఆయన దృష్టిలో మరణించినట్లు కాదు. మనం అనుకుంటాం మరణం, అయ్యో మరణించాం, ఇంక అయిపోయింది, వాడి జీవితం అయిపోయింది, ఇంక వాడి పని అయిపోయింది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవునికి అది ఒక సాధారణమైనటువంటి విషయం. అది వాడు నిద్రిస్తున్నాడు అనేటువంటి భావంలోనే చూస్తాడు కానీ అందరూ భావించినట్లుగా అయ్యో చనిపోయాడు, ఇంకా అతని జీవితం ఇంక లేదు అనేటువంటి భావన దేవునికి లేదు. ఆయన దృష్టిలో మరణము అనంటే ఒక ఆత్మ నశించి నరకానికి పోవడం మాత్రమే. ఆయన వచ్చింది మానవులకు జీవాన్ని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి, చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించి ఆయన రాజ్యంలో స్థిరపరచడానికి పనిగట్టుకొని ఆయన మానవ రూపంలో ఇక్కడికి వచ్చాడు. ఇంకా బాగా చెప్పాలి అని చెప్పేసానంటే, మన మీదకి రావాల్సినటువంటి మరణాన్ని తాను అనుభవించి ఆ మరణాన్ని జయించి లేచిన గొప్ప దేవుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మరణము మీద అధికారము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆ విశ్వాసం వీరిలోకి ఎప్పుడు వచ్చింది అని చెప్పేసానంటే, చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవుడు మన దేవుడు అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజు ఆ ఊర్లో చాలా మంది ఆ విషయాన్ని అంగీకరించలే. ఈయన వెళ్ళేటప్పుడు నిద్రిస్తుంది అని చెప్పేసి అన్నాడు. వెళ్ళి ఆ చనిపోయినటువంటి ఆ కుమార్తెను బ్రతికించుకొని తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు? మనమే పొరపడ్డాం, ఆయన వెనకొచ్చినా సరే నిద్రపోతుందని చెప్పేసి నిజం చెప్పాడు, నిద్రపోతున్నామని లేపి మన దగ్గరికి తీసుకొని వచ్చాం, మనమే పిచ్చోళమయ్యామని అనుకుంటారు. కొంతమంది అలా అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళెదురుకి జరగలేదు కదా. ఎందుకంటే మానవులమైనటువంటి మనము చాలా సందర్భాల్లో మనం చూస్తేనే నమ్ముతాం, చూడకపోతే నమ్ముతామా? చూడకపోతే నమ్ము. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయంట. అందుకే చూసిన వాటిని కూడా నమ్మడానికి మనం సందేహిస్తాం చాలా సందర్భాల్లో. అలాంటి పరిస్థితులు గుండా మన మానవుని యొక్క ఆలోచన విధానం ముందుకెళ్తూ ఉంటే చాలా మంది ఆ కార్యమును బట్టి దేవుడు చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించగలిగిన సమర్థుడు అనేటువంటి విశ్వాసమును కనబరచలేకపోయారు. ఆయన శిష్యులు కూడా దాన్ని అంగీకరించలేకపోయారు. కంక్లూజన్ ఇక్కడ ఇస్తా ఉన్నాడు. లాజరు చనిపోయేంత వరకు కూడా ఎదురు చూసి, నేను మీ నిమిత్తమే నేను లాజరు దగ్గరికి వెళ్ళలేదు అని అంటా ఉన్నాడు. ఎందుకు? ఆ రోజుల్లో అన్ని కార్యాలు చేయడానికి అవకాశం ఉంది. కుంటోళ్ళని లేపొచ్చు, కుష్ఠోళ్ళని బాగు చేయొచ్చు, గుడ్డి వాళ్ళకి చూపునివ్వచ్చు. అలాంటి కార్యాలు యేసు మాత్రమే కాదు, చాలా మంది చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. మాంత్రికులు ఉన్నారు, ఎన్నో అద్భుత కార్యములు చేయగలిగిన వాళ్ళు, గారడిగాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించినటువంటి వ్యక్తి, ఆ శక్తి కలిగిన వాడు ఆ దినం వరకు కూడా వాళ్ళ కంటికి ఎవ్వరు కూడా కనపడలేదు. అది చేసి చూపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడండి. హల్లెలూయా. చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించగలిగిన సమర్థుడను నేనే అన్న సంగతిని వారికి తెలియజేసి, ఇదిగో ఆ మరణాన్ని నేను ఆదేశించగలను, దానిని తొలగించగలను అనేటువంటి యొక్క నమ్మకాన్ని ప్రజల్లో స్థిరపరచడానికి దేవుడు వచ్చాడు. మనం భావిస్తూ ఉన్నట్లుగా ఈ 80 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవిత కాలం కాదు, నిత్యము జీవించేటువంటి కృపను మీకు ఇవ్వడానికి వచ్చానన్న సమాచారాన్ని సమాజానికి తెలియజేయడం కోసం, ఆ మరణాన్ని జయించడం కోసం పరమదేవుడే సింహాసనాన్ని విడిచి మన మధ్యకి దాసుడికి రిక్తుడుగా వచ్చాడని లేఖనం సెలవిస్తూ ఉంది. కానీ అప్పటికి వాళ్ళకి
చాలా ఎన్నో అద్భుత కార్యాలు బహుశా వారు చూసి ఉంటారు, కానీ చనిపోయిన వారు సైతం కూడా బ్రతకడం మాత్రం వాళ్ళు చూడలే, చాలా మంది చూడలే. అప్పటికి ఆ ప్రాంతాల్లో, ఆ ఏరియాస్ లో ఆ విశ్వాసం లేదు చాలా మందికి. సరే, చాలా మందికి ఉందో లేదో తెలియదు, కానీ ముందు శిష్యుల్లో ఉండాలిగా, ఆయన అనుసరిస్తే ఉన్న వాళ్ళలో ఉండాలిగా. రేపటి రోజున వీళ్ళు బోధించాలన్నా, రేపటి రోజున వీళ్ళు ప్రకటించాలన్నా, ఆఖరికి చనిపోయిన వారిని సైతం బ్రతికించాలన్నా, ఆ శక్తితో నింపబడాలన్న విశ్వాసం వీళ్ళకు ఉండాలిగా. అందుకే ఆయన అంటూ ఉన్నాడు లాజరును గూర్చి, నేను మీ నిమిత్తమే నేను అక్కడికి వెళ్ళలేదు అంటూ ఉన్నాడు శిష్యులను ఉద్దేశించి. లాజరు నిద్రిస్తున్నాడు, మనము వెళ్ళి లేపుదము రండి అని అన్నాడు. అంతేనా? ఒకసారి చూడండి, ఒకసారి మాట. లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో. మనం పోవాలి. ఆయన అనొచ్చుగా, నేను వెళ్ళిపోయి లాజరును బ్రతికించేసి వస్తానని చెప్పేసి అనొచ్చుగా. దేవుడు ప్రార్థన చేసుకోవడానికి ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, కొన్ని పనులకి ఏకాంతంగా వెళ్ళిపోతామన్నాడు. కనీసం శిష్యులకి సమాచారం కూడా ఇవ్వడం లేదు. మరి అంత శక్తి కలిగిన వాడు, సామర్థ్యత కలిగిన వాడు, ఎవరి అవసరత లేనివాడు ఆయన వెళ్ళిపోయి లాజరును బ్రతికించి రావడం ఆయనకు అర నిమిషం పని. అయినా ఈయన ఏమంటాడంటే, మీరు కూడా ఉండాలి, మనం కలిసి వెళ్ళాలి. ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ఆయన శిష్యుల్లో ఆ విశ్వాసాన్ని నింపి, విశ్వాసముతో పాటు ఆ శక్తిని అనుగ్రహించేటువంటి దిశగా వారిని నడిపించాలనేటువంటి కారణంతోనే ఆయన మొట్టమొదటి కారణంగా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా మన అందరికీ తెలిసిందే, మార్తను అడిగాడు, మరియను అడిగాడు, విశ్వాసం ఉంచుతున్నారు లేదా, ఆ సందర్భం మన అందరికీ తెలిసిందే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేర్చబడిన యూదుల్లో అనేకులు ఏమనుకుంటున్నారంటే, గుడ్డోళ్ళను బాగు చేయడం కాదు, కుంటోళ్ళని నడిపేయడం కాదు, ఇంకా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే ఇన్ని అద్భుతాలు చేసినోడు మరి చనిపోయిన లాజరును బ్రతికించమనండి చూద్దాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. సో ఇప్పుడు కార్యము చేయాల్సినటువంటి అవసరం శిష్యుల ఎదుటే కాదు, సమాజం ఎదుట కూడా ఉందన్న సంగతి మనం గమనించాలి. ఇక్కడ ఆయన చేయగల సమర్థుడే. ఆ పరిచర్యలో శిష్యులను వాడుకొని, నాకు ఒక దైవజనుడు మాట్లాడాడు ఒకసారి, ఈ కోణంలో మాట్లాడాడు. చనిపోయిన లాజరు సమాధిలో ఉండగా, లాజరు బయటికి రా అని అనగలిగినటువంటి దేవుడు ఆ సమాధి ఎదురుగా ఉన్నటువంటి బండరాయిని తొలగించడం ఆయనకి ఏమైనా పెద్ద పని? కానీ ఆ పనిలో తన శిష్యులను వాడుకొని, మీరు వెళ్ళి ఆ బండను తొలగించండి అని అంటే, శిష్యులు వెళ్ళిపోయి ఆ బండను తొలగించినప్పుడు అప్పుడు దేవుడు కార్యాన్ని మొదలు పెడతాడు. ఇక్కడ నేను ఈ మాటను బట్టి చాలా బలపడ్డాను. దేవుడు ఏ అద్భుతాన్ని చేసినా గానీ శిష్యులను ఆధారం చేసుకుని చేయడం అనేది మనం గమనించవచ్చు. ఎందుకు అని అంటే, దేవుడు మనకి నేర్పించాలనుకుంటున్నాడు, మనం నమ్మాలని అనుకోవడం లేదు. నమ్మకంతో పాటు మనం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు దేవుడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నేను చేసిన అద్భుత కార్యముల కన్నా కానీ మరీ ఎక్కువ అద్భుత కార్యములు మీరు చేస్తారు. భూమి ఆకాశములను తలకిందులు చేయగలిగినటువంటి పరిచర్య నేను మీ ద్వారా జరిగిస్తానని దేవుడు వారికి ఉపదేశించాడు. అందుకే మీరు లెక్క కట్టండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన సువార్తలు యేసు చేసిన అద్భుతాల కన్నా అపోస్తులు చేసిన అద్భుతాలు మరీ ఎక్కువగా కనపడతాయి మనకి. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రపు చెంగును పట్టుకొని బాగుపడిన వాళ్ళని మనం లేఖనాల్లో చూసాం. కానీ అపోస్తుల నీడ తగిలిన వెంటనే బ్రతికిన వాళ్ళని మనం ఈ లేఖనాల్లో గమనించవచ్చు. అంటే ఆయన చేసిన అద్భుతాల కన్నా ఇంకా ఉన్నతమైనటువంటి అద్భుతాలను దేవుడు అపోస్తుల ద్వారా జరిగించాడు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం నమ్మడం, మన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, కానీ ఆ కార్యములను మనము కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశములు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంతమందికి దేవుడు చేయగలడు అనేటువంటి విశ్వాసం ఉంది అని అంటే, మా అందరికీ ఉందండి అని చెప్పేసి మనం అంటాం. అదే అందరినీ దేవుణ్ణి ఆధారం చేసుకుని నువ్వు చేయగలుగుతావా ఆ పని అని అంటే, మా వల్ల కాదు సార్ అని అంటే. దేవుడు కోరుకుంది విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆ విశ్వాసమును అనేకులలో స్థిరపరచవలసిన బాధ్యత కూడా ఆయనను అనుసరిస్తూ ఉన్నటువంటి క్రైస్తవులుగా మన మీద ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో అంటూ ఉన్నాడు, మనము వెళ్ళుదము రండి, లాజరు నిద్రించుచున్నాడు. ఎందుకయ్యా నువ్వు 2 రోజులు ఎక్కడ నిలిచిపోయావంటే, మీ నిమిత్తమే నేను అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేకులు చనిపోయిన వారిని బ్రతికించడం అసాధ్యం అండి. చనిపోయిన వారిని బ్రతికించడం అసాధ్యం. అది వల్లయ్యే పని కాదు, అది మ్యాజిక్లు చేయడం కాదు, మభ్య పెట్టడం కాదు.
ఒక ప్రాణం పోయినటువంటి వ్యక్తులకి మరలా ప్రాణం తీసుకొని రావాలి అని అంటే ఆ ప్రాణాన్ని క్రియేట్ చేసిన దేవుడికే సాధ్యం. ఆ సాధ్యాన్ని దేవుడు వారి ఎదుట సుసాధ్యం చేసి దానికి తగిన దేవుడును నేనే అనేటువంటి నిరూపణ శిష్యుల ఎదుట, సమాజం ఎదుట లాజర్ను ఆధారం చేసుకొని చేశాడు దేవుడు. హల్లెలూయా. దీనిలో మరొక అంతర్లీనంగా ఉన్న కోణం ఏంటి అని అంటే, మనము కూడా చనిపోయిన వారిని సైతం కూడా బ్రతికించగలిగినటువంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు దానిని వారికి బోధించాడు, వారికి ఉపదేశించాడు, ఎలాగున పరిచర్య చేయాలో, ఎలాగున అద్భుతాలు చేయాలో వారికి నేర్పించాడు, వారిని నడిపించాడు. ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తరువాత వారిని ఒంటరిగా వదలక ఆదరణకర్తై వారిని అనునిత్యము కూడా కంటికి రెప్పవలే కాపాడుతూ ప్రతి పరిచర్యలో, ప్రతి ప్రయాణములో తోడుండి వారి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించి నేటికి సజీవుడిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి మన దేవుడు. మొట్టమొదటి కార్యంలో మనలో విశ్వాసం ఉండాలని చూస్తూ ఉన్నాడు. రెండవ కార్యములో ఆ విశ్వాసమును అనేకులలో మనం నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమందికి ఆలోచన ఉందో, ఎంతమందికి ఉద్దేశం ఉందో తెలియదు కానీ, ఎంతమందికి మాటలు అర్థమయ్యాయో కూడా నాకు తెలియదు కానీ, చెప్పబడుతున్నటువంటి లేఖనం ఒకటే, ఆయన ఆలస్యం ఎందుకు చేస్తూ ఉన్నాడంటే నీలో విశ్వాసాన్ని చూడాలని. ఆయన ఎందుకు రావట్లేదు అని అంటే నువ్వు అనేకులలో విశ్వాసాన్ని నింపాలని. మొట్టమొదటిగా మనలో విశ్వాసం ఉందో లేదో పరిశీలన చేసుకుందాం. రెండవదిగా అనేకులకి మనం ఆ విశ్వాసాన్ని అందించగలుగుతున్నామో లేదో, విశ్వాసములో స్థిరులుగా మనం సమాజాన్ని చేయగలుగుతున్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అందు నిమిత్తమే ఆయన మన ఎదుటకు రాలేదు. కనుక ఈ లేఖనాల్ని పరిశీలించి ఇక నుండి విశ్వాసముతో మనం బ్రతుకుతూ అనేకులను విశ్వాసములో బ్రతికిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.